పల్నాడు ప్రజల 6 దశాబ్దాల కళ వరకపూడిసెల ప్రాజెక్టు వైఎస్ జగన్ హయాంలో ఎంపీ కృష్ణదేవరాయల కృషితో అన్ని అనుమతులు వచ్చాయంటున్న ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరటంతో ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలో పడాలన్నది ప్రశ్నార్థకరంగా మారింది. అనుమతుల ఘనత పూర్తిగా జగన్దే అయితే శంకుస్థాపన చేసి పట్టించుకోలేదని టీడీపీ విమర్శిస్తుంది. మొత్తానికి ఇప్పుడిది ఎన్నికల అంశంగా మారటంతో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. నాగార్జునసాగర్ సమీపంలో కృష్ణా నదిలో కలిసే ముందు వరకపూడిసెల వాగు నుంచి నీటిని తీసుకునే ప్రాజెక్ట్ ఇది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మొదటి దశలో దాదాపు 25,000 ఎకరాలకు, రెండో దశలో మరో 50,000 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. దీనికోసం 60 ఏళ్లుగా పల్నాడు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని 4.5 లక్షల మందికి త్రాగునీరు అందించేందుకు కూడా ఇది దోహదపడుతుంది. పూర్తిగా పైప్లైన్ ద్వారా చేపట్టే నీటిపారుదల ప్రాజెక్టు కావటం దీని ప్రత్యేకత. అయితే ఈ ప్రాజెక్టు పైప్లైన్ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా రావాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతించలేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ గుండా అడవిలో 4 కిలోమీటర్ల పైప్లైన్ వేయాల్సి ఉంది. 19.33 హెక్టార్ల విస్తీర్ణంలో పైప్లైన్ వేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం దుర్గి మండలంలో 21 హెక్టార్లు కేటాయించేందుకు ఒప్పుకోవడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు ఈ అనుమతులు రప్పించడంలో తన వంతు కృషి చేశారు. ఈ 2 ప్రాజెక్టుల గురించి మొదటిది వరకపూడిసెలకు సంబంధించి అయితే ఇప్పటికే మీకు అందరికీ తెలిసిందే. దానికి రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇంకే ఆటంకం లేకుండా అటు అటవీ శాఖ పర్మిషన్స్ కానీ, దానికంటే ముఖ్యమైనది టైగర్ రిజర్వ్ పర్మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు వచ్చినాయి. రాష్ట్రంలో ఈ 2 పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్టు నాకు తెలిసి ఇంకొకటి లేకపోయి ఉండొచ్చు లాస్ట్ 5 years లో. అయితే ఇది వైసీపీ ఘనత మాత్రమేనంటూ ఎంపీని పక్కన పెడుతున్న వైసీపీ వైఖరి టీడీపీ తప్పుబడుతుంది. ఎంపీ ఇప్పుడు టీడీపీలో చేరటం వల్లనే ఆయనకు పేరు రాకుండా చూస్తుందన్నది టీడీపీ వాదన. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అనుమతుల కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని ఇంకా ఎందుకు చెల్లించలేదని టీడీపీ నాయకుడు జీవి ఆంజనేయులు ప్రశ్నిస్తున్నారు. 14,61,00,000 ఎందుకు మీరు చెల్లించలేదు? కేంద్ర ప్రభుత్వానికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎందుకు కట్టలేదు? ఎందుకు అనుమతులు తీసుకోలేదు? 117 రోజులు మీకు సరిపోలేదా? మీకు చేయాలనే ఆలోచన ఉందా ప్రాజెక్టు? దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? 117 రోజుల నుండి కనీసం 1,400 కోట్లు బడ్జెట్ ఇవ్వాలి, మీరు ఇవ్వలేదు. కనీసం అనుమతి తీసుకోవడానికి 14 కోట్లు మీరు చెల్లించాలి. ఎందుకు చెల్లించలేదు? సమాధానం చెప్పండి. మీరు చేసిన పాపాలకి ఈరోజు వరకపూడిసెల ప్రాజెక్టు మీ అసమర్థత వల్ల ఆగిపోయింది, మీ చేతగానితనం వల్ల ఆగిపోయింది, మీరు నిర్లక్ష్యం, మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు పల్నాడు ప్రజలు మీరు బలి చేశారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం వరకే పరిమితం కావటం పట్ల వైసీపీ విమర్శలు ఎదుర్కొంటూ ఉండగా అనుమతులు తీసుకురావటం మీద ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. మొత్తానికి ఈసారి పల్నాడు ప్రాంతంలో వరకపూడిసెల ప్రాజెక్ట్ ఎన్నికల అంశంగా మారింది.